ఒక మనిషి పుర్రెనే తీసుకొని సాధన చేసి దాంట్లోనే తినాలి, దాంట్లో భోజనం ఉండాలి. మనిషి తల పుర్రెని ఎందుకు ఇంకా చాలా ఉన్నాయి కదా! చనిపోయిన మేకలు, పశువులు వాటిని తీసుకొని చేయొచ్చు కదా! మనిషి పుర్రెని ఎందుకిది? మనిషి పూర ఎందుకు తీసుకొని చేయాలంటే, ఇది మనిషి పూర ఇది సాధన పంచభూత ఆసనం అని అంటారు. హ్మ్. పంచభూత ఆసనం అన్నప్పుడు దాంట్లో 5 రకాల తలకాయలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనిషి తలకాయ షార్ప్ ఉన్న అంత మనిషి మైండ్ షార్ప్ ఉన్నంత పశువుది ఉండదు. ఉండదు. కాబట్టి మనిషి తలకాయ అనేది వాడతారు. అది మనిషి బతుకున్నా కూడా అంతే షార్ప్, చచ్చిపోయినా కూడా అంతే షార్ప్ ఉంటాడు. చనిపోయినాక కూడా. చచ్చిపోయినా కూడా అంతే షార్ప్ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మీ శరీరంలో ఒక మనిషి ఇప్పుడు ఇది మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక ఆత్మదే, పరమాత్మది ఇది. ఒక చిన్న మన శరీరంలో జ్యోతి ఇది. ఒక జ్యోతి వెళ్ళిపోయిందంటే శరీరం పనిచేయదు. అంతేగా. కానీ మీ శరీరంలో ఉన్న పాజిటివ్ వైబ్, నెగిటివ్ వైబ్స్ అనేది నడుస్తూనే ఉంటాయి. మనిషి చచ్చిపోయినట్టు ఇమీడియట్లీ శరీరం కాదు. మీకు ఎన్నో అవర్స్ దాంట్లో యాక్టివే ఉంటుంది శరీరం. కాబట్టి మనిషి పుర్రే ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ఈ మనిషి పుర్రె మనం కాదు, దీన్ని యూజ్ చేసింది శివుడు స్వయం. శివుడు అఘోర రూపంలో ఉన్నప్పుడే దాంట్లోనే తిన్నాడు, దాంట్లోనే తాగిండు అన్ని. కాబట్టి శివుని కూడా దాంట్లోనే నైవేద్యం ఎక్కుతుంది, అమ్మవారి కూడా దాంట్లో నైవేద్యం ఎక్కుతుంది. అమ్మవారి ఖప్పర్ అంటారు. ఖప్పర్ అంటేనే పుర్రెలనే అమ్మవారి తాగింది ఫస్ట్. ఓకే. దాని తర్వాతనే దానికి అందరు స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒక సాధన. అది సాధన నేర్పించినప్పుడు మొత్తం దాంట్లోనే ఫాలో చేసుకుంటూ నడవాలి. ఎక్కడ పోయినా ఒక సంచిలో పెట్టుకుని దగ్గర పెట్టుకోవాలి కబ్బర్. నీళ్ళైనా చాయ్ అయినా దాంట్లోనే పోసి తాగాలి. మొత్తం దాంట్లోనే. అదొక సాధన ఉంటుంది. ఇన్ని రోజులు దాన్ని ఖచ్చితంగా చేయాలి అన్నట్టు. నేను ఇంకోటి విన్నాను. సాధనలో చనిపోయిన శవంతో సెక్స్‌లో పాల్గొని సాధన చేస్తారు అని చెప్పి. ఇప్పుడు ఇది ఇన్నారు, కానీ ఇప్పుడు ఇది అయితే ఈ జనరేషన్లో అయితే లేదు. ఈ జనరేషన్‌లో లేదు. లేదు. ప్రాచీన కాలంలో అది ఉండొచ్చు, దాన్ని చేయొచ్చు. కానీ ఈ జనరేషన్లో నేనైతే ఇప్పటివరకు చూడలే ఈ సాధన చేసేది. ఇంకా మా గురువు కూడా దీని విషయంలో ఏం చెప్పాలి మాకు. ఎందుకంటే మేము చదివినాం, కానీ ఇది ఇప్పటివరకు ఇది చేసినది అయితే నేను చూడలే. ఇక్కడ కూడా ఈ ప్రాసెస్ ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా లేదు. కానీ శవంతో పాటు శవం ఇప్పుడు నేను మణికర్ణిక ఘాట్లో ఒక కాశీలో ఉన్నప్పుడు చూశాను. ఒక శవం వచ్చినప్పుడు శవం అక్కడ పాడ మీద పడుకోబెట్టినప్పుడు కానీ, శవం లేకుంటే అక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, అఘోర సాధనలో ఉన్న వాళ్ళు వచ్చి దాని మీద కూర్చొని పూజ చేస్తారు. ఒక శవం పైన కూర్చొని పూజ చేస్తున్నంటే ఆ మోక్షం కోసం. ప్రతి ఒక్కరిని శవం పైన కూర్చోరు. ఇప్పుడు ఎవరైనా శవం పైన కూర్చోవాలంటే ఇప్పుడు అది ఎవరు తీసుకొచ్చిరు ఆ బాడీ, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని కూర్చుంటారు. వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ ఇస్తేనే దాని మీద కూర్చుంటారు. ఆయనకు మోక్షం. ఇప్పుడు మోక్షం ఇవ్వాలంటే ఒక అఘోర దగ్గర పవర్ ఉంటుంది, వేరే మనిషి ఇవ్వలేడు. ఇప్పుడు వేరే మనిషికి అంత ధైర్యం లేదు. ఆయన శవం పైన కూర్చోమని చెప్పండి, కూర్చోలేడు. కూర్చున్నా దాన్ని తట్టుకోలేడు. ఆయన దాని ఫీలింగ్కే వారం 10 రోజులే కొంచెం మెంటల్ అయిపోతాడు. కాబట్టి ఆ శక్తి ఒక అఘోర దగ్గర ఉంటుంది. కాబట్టి దానిపైన కూర్చొని ఆ సాధన చేసి ఆయన మోక్షం చేసి ఆయనకు మోక్షం జరుగుతుంది, ఈయనకు శక్తి దొరుకుతుంది. ఆ ఆత్మతో మాట్లాడతారు అప్పుడు మీరు? ఆత్మతోటి మాట్లాడతారు. ఆత్మకు మాట్లాడే అక్కడ పంపిస్తారు. అంటే ఇంకొకటి నేను విన్నాను, చనిపోయిన శవాన్ని కూడా అఘోరలు లేపి మాట్లాడే సందర్భం ఉంది. అఘోర కినారం బాబా లేపేది. చచ్చిపోయిన శవం లేపి కూర్చోబెట్టాడు. నేను చదివాను ఇది. ఖాళీ లేచి శవం వచ్చి లేచి కూర్చోబట్టే కూర్చోవాలి. అంత కినారం బాబా దగ్గర పవర్ ఉంటాయి. మహా అఘోరేశ్వర్ సిద్ధు పురుష్ ఆయన ఎన్నో శవాన్ని లేపి కూర్చోబెట్టిండు. అంత పవర్ఫుల్ కినారం బాబా. కానీ ఇప్పట్లో లేదు. ఆ సమయంలో మంచి చచ్చిపోయిన మనుషులు లేచి కూర్చోబెట్టారు. రియల్ ఎన్నో మంది జనాల్లో చూసిరు. ఇప్పుడు ఉన్నా కూడా హిమాలయలో ఉన్నారు, పబ్లిక్ జనాల్లో వస్తలేరు. ఇప్పుడు ఉన్నా కూడా ఎన్నో చమత్కారాలు హిమాలయలో ఉండి చేసుకుంటారు, కానీ మన కళల్లో పడతలేరు. ఆ శక్తి ఉంది, భూమిలో తిరుగుతుంది. కాబట్టి మనం కూడా ఇంత యాక్టివ్ ఉన్నాం. మన ఇండియా దేశం ఇది భారత్ అంతా నడుస్తుందంటే ఆ శక్తి మీదనే. ఇప్పుడు శక్తి లేకుంటే భారతదేశం నడవదు. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి దేవుడి మీద అంత ప్రేమ, అంత ఆస్థ ఉంది. ప్రతి ఒక్కరు పొద్దువాళ్ళు లేచిన అంటే దేవుడికి మొక్కితేనే బయటికి వెళ్తాడు. భోజనం చేయాలి, దేవుని మొక్కుతాడు. నీళ్ళు తాగాలి, దేవుని మొక్కి తాగుతారు. కాబట్టి మన ఇండియాలో అంతా దేవుడు ఆశీర్వాదం ఉంది. ఆ శక్తి మనకు ప్రతి గాలిలో పనిచేస్తుంది, కానీ కనిపించినోని కనిపిస్తుంది, కనబడదు. ఇప్పుడు దేవుడు ఎక్కడ అంటారు? దేవుడు స్వయం మీ దాంట్లోనే ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతారు ఆత్మనే పరమాత్మ, మీకు ఇది ఆ దేవుడి శక్తి లేకుంటే మీరు ఎట్లా మాట్లాడతారు? కానీ ఇది అందరూ సంజాయించలేముగా, చెప్పలేముగా. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్ని. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కాలం చేయడం జరిగింది, చనిపోవడం జరిగింది. చనిపోయారు, భార్యనో లేకుంటే తల్లియో తండ్రి చనిపోయారు. చనిపోయిన తర్వాత గురుగారు మా తల్లిదండ్రి ఆత్మకు శాంతి కావాలి, మీరు వచ్చి ఏమన్నా సాధన చేయగలరంటే మీరు చేయగలరా? వెళ్తాము, ఖచ్చితంగా వెళ్తాము.
గురుగారు మాకు వాళ్ళు వచ్చి గురుగారు ఇట్లా మోక్షం చేయండి, పూజ చేయండి కొంచెం మా తల్లి ఖచ్చితంగా వెళ్ళి చేసి ఇస్తాము. ఎందుకంటే మా పనే ధర్మం కోసం పనిచేసేది. అప్పుడు చేసే విధానం ఎలా ఉంటుంది, చేసే ప్రాసెస్? అప్పుడు చేసినప్పుడు విధానం మనం వెళ్ళినాం అనుకో, దాని పూజ ప్రాసెస్ మా విధానం ఏముంటుంది, ఆ విధానం ప్రకారంగా ప్రాసెస్ చేసి అక్కడ కూర్చొని దాన్ని మంత్రి జపం చేసి దాన్ని మోక్షం చేసి వచ్చేస్తాం. వీటికి ఏమైనా డబ్బులు ఆశిస్తారా మీరు? డబ్బులు ఏం లేదు, డబ్బులు ఏం లేదు, డబ్బులు అంతా ఫ్రీ. ఈ మీకు ఎవరో మోక్షం చేయాలి డబ్బులు అనేది ఎవరికి అడగము. ఎవరన్నా వస్తే ఇప్పుడు మా గుడి ఉంది, ఆ మెయింటెనెన్స్ తప్ప డొనేషన్ అడిగినా తప్ప వేరే అడగము. అయితే మీ గురువు గారిది నేను తమిళనాడులో ఒకసారి బాగా వైరల్ అయింది. అసలు అక్కడ కూర్చోవడానికి కారణం ఏంది? ఆయన అన్ని సంవత్సరాల తర్వాత సడన్గా తల్లి చనిపోయింది, ఆయనకి ఎలా తెలిసింది, ఎలా వెళ్ళాడు అక్కడికి? ఇప్పుడు తల్లి చచ్చిపోయిందని అలా తెలిసిన తర్వాత మా గురుగారు మేము అందరం ఉన్నాము. మీరు కూడా ఉన్నారు అప్పుడు? నేను కూడా అక్కడే ఉన్నా, గురుగారు ఎంబడే ఉన్నాము. ఇప్పుడు మా గురుగారు ఏంటంటే అఘోరి ఉన్నాడు. ఇప్పుడు అఘోరి ఉన్నాడు కాబట్టి నాకు అఘోరి పద్ధతి తెలుసు. ఇప్పుడు వాళ్ళ అమ్మకు మోక్షం చేసి ఎట్లా కాలం చేయాలి, ఎందుకంటే నా అఘోరిలో వచ్చేసిండు కాబట్టి ఆయన ఆ విధానంగానే వాళ్ళ అమ్మకు మోక్షం చేసి ఆ విధానంగా కాలం చేసిండు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ అయితే క్రిస్టియన్స్, వాళ్ళ అమ్మ పేరు మేరీ. ఇప్పుడు మా గురుగారు ఏంటంటే హిందీ, మన సనాతన ధర్మం హిందూలో వచ్చేసిండు కాబట్టి కాశీలో వచ్చి అంత సాధనలు పూజలు చేస్తుండు కాబట్టి ఆయనకు అఘోరి పద్ధతిగా తెలుసు. ఇప్పుడు వాళ్ళ గురువు ఎట్లా నేర్పించారు, ఎట్లా మోక్షం చేయాలి, ఆ విధానంగానే వాళ్ళ అమ్మకు మోక్షం చేసి. ఇప్పుడు కొంతమంది ఊర్లలో చాతబడి అంటారు. చాతబడి రకాలు ఎన్ని ఉంటాయి? ఎందుకంటే కొంతమంది మూలలతోటి, కొంతమంది జుట్టుతోటి, కొంతమంది బొమ్మలతోటి రకరకాలుగా చేస్తుంటారు. ఇది చాతబడి అనేది ఉంటుందా, ఉందా, ఉంటే ఎలా చేస్తారు? చాతబడి ఉంది కాబట్టే ఇన్ని జరుగుతున్నాయి. చాతబడిలో చాలా రకాలు ఉన్నాయి, మీరు లెక్క పెట్టలేరు దానికి. చాతబడి ఎన్నో రకాలుగా చేస్తారు, కాలమట్టితోటి, బట్టలతోటి, హెయిర్స్ తోటి ఎన్నో రకాలుగా చేస్తారు. ఇప్పుడు చాతబడి లేదని కాదు, చాతబడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి మీద దాని ప్రభావం అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కానీ చెడు చేసిన వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. ఎందుకంటే మన ధర్మం కోసం అందరూ దేవునికి ముంగటెళ్ళి పూజలు చేస్తున్నాం, అది చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దిగుతున్నారు, ముంగట వస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాతబడి అనేది మీకు ఒక 10% ఉండిపోయింది. 90% దేవుడు భక్తి సాధనలు చేసుకుంటా మంచి చేసేస్తున్నారు కాబట్టి ఇంకా కాలం వచ్చి అమ్మ ఆశీర్వాదం వస్తే ఆ 10% కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక విలేజ్ కానీ, ఒక పల్లెటూరు కానీ, ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఈ మనిషి చాతబడి చేసే పర్సన్ అని మీకు తెలుస్తుందా? చాతబడి చేసిన పర్సన్ మనం చూస్తేనే తెలిసిపోతుంది ఇమీడియట్లీ. ఎందుకంటే మనం సాధన చేస్తాం కాబట్టి మనం కూర్చుంటే దాన్ని నెగిటివ్కి మన పాజిటివ్ టచ్ అయితే ఒక బాడీలో ఒక వైబ్రేషన్స్ అనేది తెలిసిపోతుంది. మనం 2 నిమిషాలు నెగిటివ్ ఉన్న పర్సన్ ముంగడు కూర్చుంటే ఆయన ముంగడు కూర్చోలేడు. 2 నిమిషాలు డ్యాన్స్ చేస్తాడు, ఒర్రుతాడు, స్టార్ట్ చేసేస్తాడు, తిట్టుడు స్టార్ట్ చేసేస్తాడు, ఆయన ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతాడు, ఇమీడియట్లీ మీకు తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు సాధన మొత్తం ఆపేసి, అంటే ఇప్పుడు ఇంట్లో సాధన చేస్తున్న సాధన మొత్తం ఆపేసి వీళ్ళ అమ్మవారి గుడి స్థాపించి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అమ్మ మీద బాగా ప్రేమ. నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ మీద ప్రేమ. అప్పటి నుంచి నేను సాధన పూజలు చేసుకుంటూ వస్తున్నా. ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి సాధన మీద నాకు బాగా ఇంట్రెస్ట్. నేను సాధన చేసుకుంటూ వస్తున్నా. వచ్చిన తర్వాత ఒక రేంజ్ వచ్చిన తర్వాత అమ్మ నాకు ఒక స్టేజ్లో తీసుకొచ్చింది. సమయం వచ్చినాక కాశీ పోయి కామాఖ్య, నేను ఫస్ట్ సాధన స్టార్ట్ చేసిన నా పీఠం కామాఖ్య నుంచి. నేను ఈ పూజలో వచ్చిన నా కామాఖ్య ఫస్ట్, కామాఖ్య తర్వాత నేను కాశీకి వెళ్ళిన. కాశీకి వెళ్ళిన తర్వాత కామాఖ్యలో నా గురుగారు కలిసినారు. కామాఖ్య నుంచి నేను కాశీ సాధన చేసుకుంటా ఈ అమ్మవారికి నాకు ఫస్ట్ నుంచి అందరు ఏమనుకుంటారు, నేను మంచి సెటిల్ అయిపోవాలి, నా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు, ఓ బిల్డింగ్ ఉండాలి, కారు ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ నాకు ఫస్ట్ నుంచి ఏముంది అంటే, నేను నా ఇల్లు ఈరోజు కట్టినా రేపు నేను ఉన్నా లేకున్నా దాన్ని అమ్ముకొని ఎవరైనా తినేస్తారు, కానీ ఒక దేవుని గుడి కడితే ఎవరు అమ్మలేరు. అది సంవత్సరం తరాలు ఉండిపోతుంది. నా ఫోకస్ ఒకటే, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక మంచి పని చేయాలనుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గుడి అనేది ఖచ్చితంగా కడితే 1000 సంవత్సరం అది ఉండిపోతుంది. మీరు ఉన్నా లేకున్నా రేపు ఉంటుంది. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎన్నో తరాల పూజలు అయితేనే ఉంటుంది, ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మీరు సాధనలో ఉన్నారు. ఇప్పుడు గట్కేసర్, హైదరాబాద్ గట్కేసర్లో ఈ ల్యాండ్ వాల్యూ లేదన్నా లక్షల్లో ఉంటుంది, చాలా కాస్ట్లీ ల్యాండ్. కానీ ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చింది? ఈ ల్యాండ్ నేను కొన్నారు. డబ్బు ఎలా వచ్చింది? మీకు సాధనలో ఉంటే మీరు వర్క్ చేసి డబ్బు ఉండదు కదా మీ దగ్గర, ఎలా వచ్చింది? ఈ సాధన ఉండటం ఇది ఏంటంటే, నాకు ల్యాండ్ కొన్నప్పుడు మా నాయన నాకు హెల్ప్ చేసిండు. ల్యాండ్ కొనడానికి ఇచ్చిన తర్వాత నా దగ్గర ల్యాండ్కి ఇచ్చేసి అన్ని కొన్ని మంది నా శిష్యులు ఉన్నారు. తర్వాత నాకు హెల్ప్ చేసినారు. గుడికి మనం సేవ చేసుకుంటా, హెల్ప్ చేసుకుంటా, పూజలు చేసుకుంటా. ఇప్పుడు నేను పూజ చేస్తా, పూజ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళే దక్షిణ ఇస్తారు. అట్లా మనం జమ చేసుకుంటా, అంత గుడికే మనం సేవ చేసుకుంటా ఇక్కడ వరకు గుడి డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. అక్కడ వరకే మనం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఒక గుడి ఉంది, ఒక గుడి ఒకటి, పెళ్ళి ఒకటి, సావు ఒకటి, ఇది ఎప్పుడు ఆగదు. ఎవరైనా ఒకటి వచ్చి దానికి హెల్ప్ చేసి ముంగట జరిపేస్తారు. ఇప్పుడు ఎవరో పెళ్లి జరుగుతుంది ఇట్లా ఆగిపోయిందంటే ఎవరో వచ్చి హెల్ప్ చేసి దాన్ని ముంగట తీసుకెళ్తారు. ఇట్లా గుడి ఎందుకు ఆగిపోయిందని దేవుడి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ముంగట తీసుకెళ్తారు. ఒక సావు అయింది, ఇంటికాడ పడేసిన ఎవరు చెప్పేది, ఎవరైనా ఒకటి వచ్చి దాన్ని సావు చేసేస్తాడు. కాబట్టి ఇది 3 మీకు ఎక్కడ ఆగదు.
కాబట్టి అమ్మ ఆశీర్వాదం మనం ముంగడు చేసినా ముంగడు వచ్చిన ల్యాండ్ కొనుక్కున్నాం. నా ఎన్నో శిష్యులు ఉన్నారు దగ్గర, చాలా మంది మనకి హెల్ప్ చేసినారు. మీరు చేయండి గురుగారు మేము ఉన్నాంగా అన్నట్టు మనం జాగా తీసుకొని మనకు ప్రతి దానికి హెల్ప్ చేసినారు. మనం ఇది చేసుకుంటా ముంగడు పోయినాము. గుడి కట్టినాం, ఫస్ట్ గుడి కట్టిన తర్వాత ఇప్పుడు ఉండనికి ప్లేస్ లేదు, మళ్ళీ దాని పక్క ఉండనికి కట్టుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం సేవ చేస్తాం. మనతో అయినా గుడి వచ్చిన వాళ్ళు సరే ఎవరు ఇచ్చిన గుడి డొనేషన్ కింద తీసుకొని సేవ చేసుకుంటాం ముంగడు పోతున్నాం. అంతే, అక్కడ వరకే మనం చేసేది ప్రాసెస్. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మత ప్రచారం అనేది వ్యతిరేకంగా చాలా జరుగుతుంది. దీని గురించి మీరు ఏం చేయట్లేదా? మత ప్రచారం ఎట్లా ఉందంటే ఇప్పుడు సృష్టిలో దేవుడు ఉన్న కాడ దయాలు ఉంటారు, దేవుడు ఉన్న కాడ దయాలు ఉంటారు. దాని కూడా ఒక సమయం వస్తుంది. మనం అనుకోవద్దు ఇప్పుడు నేను ఈ రోజానికి ఇట్లా చేస్తా అట్లా చేస్తా, నువ్వు ఏం చేసినా కానీ దేవుడు పైనుంచి చూస్తూనే ఉన్నాడు. దేవుడు చేస్తే మనిషి ఉండలేడు భూమిలో. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే అలా చూస్తా. ఎవరికైనా మీరు మత చేద్దాం అనుకుంటారు ఏమైనా చేయాలంటే ఫస్ట్ మీ పైన కూడా ఒకడు ఉన్నాడు చూసుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు. మీరు ఎదురైనాక ఒక ఏళ్ళు చూపెడితే 3 ఏళ్ళు నీకు కూడా వస్తూనే ఉన్నాయి అవి. కాబట్టి ఏదైనా చేస్తే మంచి చేసుకోండి. మీరు ఎవరికి మంచి చేయని కూడా చేత కాకుంటే వానికి బ్యాడ్ కూడా చెప్పకండి, మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు వచ్చి మీకు అయితే అడుగుతలేడుగా. ఇప్పుడు మన ధర్మంలో చూసుకోండి, ప్రతిదానికి ఒకడు ఆపోజిట్ వస్తాడు. వీళ్ళు దయాలు అంతా వస్తూనే ఉంటారు. ఆ దేవుడు అమ్మవారి దాన్ని ఏం చేయాలి చేస్తూనే ఉంటుంది. కానీ దేవుడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సింది తప్ప ఖచ్చితంగా అనిపించాల్సిందే. మీరు ఈరోజు అనుకుంటారు మీకు ఈరోజు ఏదో ఏజ్ ఉంది డబ్బులు ఉంది కాబట్టి పెద్ద అనుకుంటారు, కానీ సమయం ప్రకారం దేవుడు దెబ్బ ఎట్లా పడుతుంది మీరు అనుకోలేరు. మీరు ఈరోజు ఒకరికి ఎన్నో బాధ పెట్టవచ్చు, కానీ దాని నెక్స్ట్ అనేది కూడా దాని సమయం ఉంటుంది. దేవుడు ఆటోమేటిక్ దానికి అనుభవిస్తాడు. అది ఇప్పుడు అర్థం కాదు, ఇట్లా ఎన్నో మందిలో అర్థమైంది తెలుస్తుంది. మీరు ఫైనల్గా ప్రజలకి ఒక మాటగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలకైతే ఒకటే చెప్తా, మన హిందూ ధర్మం ఉంది, హిందూ ధర్మంలో ఎన్నో పద్ధతి రకాలుగా వామాచారం, ఈ సాత్వికం, ఎన్నో రకాల పూజలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇట్లా చేస్తుండే కాదు, ఎవరి పద్ధతి ఏముందో ప్రకారంగా చేస్తున్నారు. మీరు ధర్మం కోసం ఏం మంచి పని చేస్తారో అది చేసుకుంటా ముంగటెళ్ళండి. ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తుందో ఆయన అట్లేదు కాదు, మీరు ధర్మం కోసం ఏమైనా చేస్తారు మంచి పని మీద ఫోకస్ పెట్టండి. మనతోటి అయిన కాడికి సాయం చేయండి, మనతోటి అయిన కాడికి హెల్ప్ చేయండి. ఎన్నో మందిలు ఉన్నారు, ఇల్లు లేవు, తినడానికి అన్నం లేదు, భోజనం లేదు. మీకు ఇది మంచి పనిలలో మీరు ఫోకస్ పెడితే దేవుడి ఆశీర్వాదం కలుగుతుంది, మీరు కూడా ముంగటికి వెళ్తారు. నేను అనేది అందరికి ఒకటే మంచి మెసేజ్ ఏంటంటే, మీతోటి అయిన కాడికి ఒక శనివారం అయినా, మంగళవారం అయినా, అమావాస్య అయినా, పూర్ణిమ అయినా, మీతో అయిన కాడికి ఒక 5 మెంబర్ 3 మెంబర్ 10 మెంబర్ మీ శక్తి అంతా భోజనం చేపియండి. దాని అంత పెద్ద దానం లేదు, అన్నదానం అంత పెద్ద దానం లేదు. ప్రతి ఒక్కరికి నేను అదే సజెషన్ ఇస్తాను. దానం అంత పుణ్యం ఇంకోటి లేదు. ఎన్ని పాపాలు చేసినా దానంతో దానం చేయాలి. ఇప్పుడు మీరు ఏం పాపం చేస్తున్నారు ఏంది మీకు తెలియదు. ఇప్పుడు పాపం అంటే కొన్ని మీరు చేసినది మీకు కళ్ళతోటి కనిపిస్తుంది పాపం చేసుకుంటున్నా అని, కానీ కొన్ని మీరు తెలియకుండా కూడా మీ చేతితోటి పాపం జరుగుతాయి. ఇప్పుడు దేవుడు దానికి ఏమని చెప్పిండు, అన్నదానం చేయండి. అన్నదానం అంత పెద్ద ఏ దానం లేదు. ఒక మనిషి ఎంతో బాధలో ఉంటాడు, అన్నం పెట్టిన తరానికి ఆత్మతోటి ఆశీర్వాదం ఇస్తాడు. అన్నదాత సుఖీభవ అని. కాబట్టి మీరు ఎన్ని పాపాల్లో ఒక 100 మందిలో ఆశీర్వాదం కలిగితే దేవుడు దానికి శ్రమిస్తాడు. కొన్ని పాపాలు ఎట్లా ఉంటే దాన్ని దేవుని కూడా శ్రమించాడు, దాని శిక్ష పడాల్సిందే.